హలో మూవీ లవర్స్. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలో, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంతులు కీలక పాత్రలో, ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్లో వచ్చిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. మూవీ డ్యూరేషన్ 2 hours 24 minutes. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ యావరేజ్, క్లైమాక్స్ 20 minutes తప్ప మిగతా సెకండ్ హాఫ్ కూడా యావరేజే. ఓవరాల్గా ఇదొక యావరేజ్ రొటీన్ యాక్షన్ డ్రామా. వైజయంతి చాలా స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అంత సిన్సియర్గా ఉండే వైజయంతి తన కొడుకు కూడా తన అడుగుజాడల్లో నడిస్తే బాగుండు అని అనుకుంటుంది. కానీ అర్జున్ మాత్రం ప్రజల కోసం లోకల్ మాఫియాతో తలపడుతూ తల్లి కోరుకున్న దానికి విరుద్ధంగా ఉంటాడు. ఇలాంటి కొడుకు వల్ల వైజయంతి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. తన తల్లికి ప్రాబ్లం వచ్చినప్పుడు కొడుగ్గా తను ఎలా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. యాక్షన్ ఎమోషన్స్తో మిక్స్ చేసిన తల్లి కొడుకుల కథ ఈ సినిమా. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి రాసుకున్న స్టోరీ రొటీన్గా రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్లోనే ఉన్న ట్రీట్మెంట్ మాత్రం బాగానే ఉంది. యూజువల్గా మాస్ ఆడియన్స్ ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఎలిమెంట్స్తోనే మూవీ అంతా నింపేయడంతో క్లాస్ ఆడియన్స్కి, కొత్తదనం కోరుకునే యంగ్ ఆడియన్స్కి ఈ మూవీ రొటీన్ అనిపించే ఛాన్స్ ఉంది. నందమూరి అభిమానులకు, మాస్ ఆడియన్స్కు ఈ సినిమా బాగానే ఉందనిపిస్తుందని నా ఒపీనియన్. మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్లో మూవీ టీం ఈ మూవీ క్లైమాక్స్కి ఇచ్చిన హైప్కి ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీ క్లైమాక్స్ ఆడియన్స్ని పర్ఫెక్ట్గా ఇంప్రెస్ చేస్తుంది. ఆడియన్స్కి థ్రిల్ కలిగించే ఈ 20 నిమిషాలే ఈ సినిమాకి ప్రాణమని చెప్పొచ్చు. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో మూవీ చూడడానికి గ్రాండ్గానే ఉంది. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి యాక్షన్ సీక్వెన్స్ల మీద పెట్టిన శ్రద్ధ కథ మీదో, నరేషన్ మీదో, స్క్రీన్ ప్లే మీదో పెట్టుంటే మూవీ రిజల్ట్ వేరేలా ఉండేది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. అజనీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, కానీ పాటలు మాత్రం బాలేవు. అర్జున్గా నందమూరి కళ్యాణ్ రామ్ తన యాక్టింగ్తో తన క్యారెక్టర్కి తగ్గట్టు పెర్ఫామ్ చేశాడు. తన క్యారెక్టర్లో తను ఇన్వాల్వ్ అయిన తీరు ఇంప్రెసివ్గా ఉంది. వైజయంతిగా విజయశాంతి పర్ఫెక్ట్ చాయిస్. తన పొటెన్షియల్ యాక్టింగ్తో తన క్యారెక్టరే ఈ సినిమాకి మెయిన్ హైలైట్గా నిలిచిపోవడానికి తను 100% ట్రై చేసింది. లిమిటెడ్ స్క్రీన్ టైం ఉన్న అర్జున్ వైఫ్ చిత్రగా సాయి మంజ్రేకర్ యాక్టింగ్ కూడా పర్లేదు. పూర్ క్యారెక్టరైజేషన్ వల్ల విలన్గా చేసిన సోహైల్ ఖాన్ యాక్టింగ్ తేలిపోయింది. శ్రీకాంత్, పృథ్వీలు తమ రోల్స్కి న్యాయం చేశారు. సింపుల్గా చెప్పాలంటే కళ్యాణ్ రామ్, విజయశాంతుల యాక్టింగ్, వాళ్ళిద్దరి మధ్య వచ్చే మదర్ అండ్ సన్ సెంటిమెంట్, గ్రిప్పింగ్ ఫైట్ సీక్వెన్స్లు, ఇంటర్వెల్ తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్ 20 నిమిషాలు ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. రొటీన్ స్టోరీ, అవుట్డేటెడ్ నేరేషన్, సాంగ్స్ అస్సలు బాగాలేకపోవడం, శృతి మించిన యాక్షన్ సీక్వెన్స్లు ఈ మూవీకి మైనస్ పాయింట్స్. ఫైనల్గా చెప్పాలంటే నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది ఈ మూవీ. నందమూరి ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్ థియేటర్కి వెళ్తే డిసప్పాయింట్ అవ్వకపోవచ్చు, కానీ మిగతా ఆడియన్స్ మాత్రం చివరి 20 నిమిషాల కోసం మిగతా 2 గంటల సినిమాని భరించగలిగే ఓపిక మీలో ఉంటే మాత్రమే థియేటర్స్లో ఈ మూవీని ట్రై చేయండి. అదర్వైజ్ వెయిట్ ఫర్ ఇట్స్ OTT రిలీజ్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.